హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే సేమ్ అండి. సోషల్ కంటెంట్ అయితే ఇంకా చదువుతూనే ఉన్నాను. 10th క్లాస్ సోషల్. సో ప్రీవియస్ వీడియోలో 8th చాప్టర్ వరకు ఫినిష్ అయిందని చెప్పాను కదా. సో దాని తర్వాత నేను ప్రజలు వలసలు టాపిక్ వరకు ఫినిష్ అయిందని చెప్పాను. దాని తర్వాత గ్రామ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ చదివాను అనమాట. దాని తర్వాత ఆహార భద్రత 3 లెసన్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ రోజు వచ్చేసి ఈ రోజు చూడాలి. సో ఆఫ్టర్నూన్ నుంచి మేము బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ వరకు ఎంత వరకు ఫినిష్ అయిందో చూసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను ఇంటికి బయలుదేరాలి. సో ఆఫ్టర్నూన్ వరకు ఎన్ని చాప్టర్స్ అవుతాయి ఏంటిది అనేది చూడాలి. సో అంతకంటే ముందు కరెంట్ అఫైర్స్ చూడాలన్నమాట. సో కరెంట్ అఫైర్స్ లో ఈ రోజు టాపిక్ వచ్చేసి పద్మ పురస్కారాలు అనమాట. సో పద్మ పురస్కారాలు 2025 కి సంబంధించి సో ఇది పద్మ విభూషణ్ వచ్చేసి 7 మెంబర్స్ కి వచ్చింది. నెక్స్ట్ పద్మభూషణ్ వచ్చేసి 19 మందికి వచ్చింది. అలాగే పద్మశ్రీ వచ్చేసి 113 మందికి వచ్చింది కదా. సో అది ఎవరెవరికి వచ్చింది ఏంటిది అనేసి ఈ రోజు చూడాలన్నమాట. అది చూసేసిన తర్వాత నెక్స్ట్ ఇది సోషల్ అయితే స్టార్ట్ చేస్తాను. సోషల్ లో వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు ఎన్ని లెసన్స్ అవుతాయి ఏంటిది అనేసి చూడాలి. సో మధ్యాహ్నం నుంచి మేము తిరునాళ్ళకి వెళ్తున్నాం. సో ఆఫ్టర్నూన్ నుంచి తిరునాళ్ళకి వెళ్తున్నాం అనమాట. సో మా వాడు రోజు అడుగుతా ఉన్నాడు. సో అందుకని ఈ రోజు వెళ్దాం అనేసి డిసైడ్ చేసుకున్నాము. సో ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాం కాబట్టి ఈ రోజు ఎంత వరకు అవుతాయో చూడాలి. సో చూద్దాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ అయ్యేసరికి 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయినాయి. సమానత సుస్థిర అభివృద్ధి ఒకటి అంటే 12th లెసన్ చదివాను. 13, 14th లెసన్స్ నేను చదవలేదు. నెక్స్ట్ 15th లెసన్ చదివాను. వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలుకి సంబంధించిన లెసన్ అయితే చదివాను అనమాట. సో అది కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి నేను ఇంటికి బయలుదేరి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలు రెడీ చేసి తర్వాత నేను రెడీ అయ్యి తిరునాళ్ళకి వెళ్ళాలన్నమాట. సో అదనమాట. సో మేము ఎలాగో వెళ్తున్నాం కదా. సో మీరు కూడా వీడియోని చేసేసేయండి, ఓకేనా. బోగోలు మండలం కొండబిట్రగుంట తిరునాళ్ళు అనమాట ఇవి. సో ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కొండ మీద ఉంటుంది. సుమారుగా 850 సంవత్సరాల క్రితం చోళ రాజులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్పుకుంటారు. దీనిని బిల్లకోట క్షేత్రం అని కూడా అంటారనమాట. ఇక్కడ దేవుడు కొండ మీద వెలిసి ఉంటాడు. కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ ప్రాంగణంలోనే కృష్ణుని ఆలయం, నవగ్రహాలు కూడా ఉన్నాయి. నారద మహర్షి కొండబిట్రగుంట బిల్లంలో తపస్సు చేసి విముక్తి పొందిన ప్రాంతంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. నారద మహర్షి ఆలయము కొండకి కొంచెం కింద భాగాన ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామి వారి తిరునాళ్లు 7 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. పాల్గొన పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం, తర్వాత రోజు రథోత్సవం నిర్వహిస్తారు. దాదాపు 4 లక్షల మంది జనం ఈ తిరునాళ్లను సందర్శిస్తారు. ఈ దేవాలయానికి సమీపంలో శ్రీ షిర్డి శేషసాయి బాబా మందిరం కూడా ఉంది. ఈ మందిర వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం. ఇక్కడ ప్రతి గురువారం భజనలు, పల్లకి సేవ అయితే జరుగుతాయి. ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ గుడి పక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఉంది. బిలకోట క్షేత్రంలో ఇక్కడి నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. కోరిన భక్తులు కనీసం 1116 నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఇక్కడ ఆ కార్యక్రమంలో అయితే అమౌంట్ చెల్లించి కార్యక్రమంలో అయితే పాల్గొనవచ్చును. అన్నదానం జరిగిన రోజున గుడిలో దాత పేరుతో పూజలు కూడా నిర్వహిస్తారు. సో ఇవేనండి కొండబిట్రగుంటకి సంబంధించినటువంటి వివరాలు అనమాట. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను.
సో చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.